ఫైనల్లీ కాశీ అయితే వెళ్ళాము. జస్ట్ 20 డేస్ ముందు టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ మా జర్నీ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ రాజమండ్రి టు విజయవాడ మార్నింగ్ 11కి. ఎందుకంటే రాజమండ్రి నుంచి కాశీకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ ఉండవంట. ఇంకా 3 అవర్స్ ట్రైన్లోనే స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ 3 కల్లా విజయవాడలో రీచ్ అయిపోయాం. మేము విజయవాడ టు కాశీ హంసఫర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. అది నైట్ 11కి వస్తుంది. సో అందుకే ఇంక మా దగ్గర ఉన్న లగేజ్ని మొత్తం లగేజ్ కౌంటర్లో పెట్టేసుకుని స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోటయ్య మెస్లో మీల్స్ తిన్నాం. చాలా బాగున్నాయి. ఇంకా తినేసా కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అయిపోయాక ఇంకా అలా 7 అవర్స్ విజయవాడలోనే పార్క్ వెళ్ళి అలా ఇలా బాగా టైం స్పెండ్ చేసి నైట్ 11 కల్లా స్టేషన్కి అయితే మళ్ళీ రీచ్ అయిపోయాము. ఇంక ఈ ట్రైన్స్ కోసం మీకు తెలిసిందే కదా, సడన్గా ట్రైన్ అయితే లేట్ వచ్చింది. అది కూడా కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా మార్చేశాడు. ఇంకా అలా ఇలా తంటాలు పడి ఫైనల్లీ కాశీ ట్రైన్ అయితే ఎక్కేసాము. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే అస్సలు మిస్ అవుతూ దానికోసం జయ లైఫ్ బ్లాగ్స్ అయితే ఫాలో చేసుకోండి.